తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారికి అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతూ ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇటువంటి సంగమండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈరోజు వంశీ చంద్ర రెడ్డి గారు, అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగమండకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదతో ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, 12 కోట్లు ఇవ్వటం కంటే కూడా రేపొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడి నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతూ ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.